హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ రూపీస్ త్రిబుల్ 1. ఫ్రెండ్స్, ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో ఉన్నాం. టమాటో లోడ్కి వచ్చామన్నమాట. ఇక్కడ మదనపల్లి నుంచి మనకి గుంటూరు మార్కెట్కి లోడ్ వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ ఛత్తీస్గఢ్కి వేరే వెహికల్కి చేంజ్ చేయాలన్నమాట లోడు. అందుకని ఇక్కడికి వచ్చామన్నమాట. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లోడ్ అంతా రెడీ అవుతుంది. మన వెహికల్కి 120 బాక్సెస్ లోడ్ చేస్తారన్నారు. మొత్తం బాక్సెస్ అన్ని రెడీ చేశారనమాట. ఇక లోడ్ స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, మోకది కట్టేసుకొని బయలుదేరాము. మార్కెట్లో అయితే ఇవాళ మాకు తీరిపోయింది. అసలు ఫుల్ రష్. ఆ వెహికల్ కొంచెం ముందు కూడా జరగడానికి అసలు ఏ మాత్రం ఖాళీ లేదు. ఆ రకంగా ట్రాఫిక్ జామ్ ఉంది. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా ఇదిగా ఉందన్నమాట ఆ మార్కెట్లో. అట్లయితే మోకట్టుకొని బయలుదేరాము. అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు 2 అయింది. 10 గంటల జర్నీ ఇచ్చారు. బయలుదేరి వెళ్తూ ఉన్నాం. నాతో పాటు ఇంకొక 2 బళ్ళు కూడా లోడ్ అయినాయి. అవి ముందు వెళ్తూ ఉన్నాయి. మేము వెనకమాల వెళ్తూ ఉన్నాం. దారిలో వెళ్తా మిగతా మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు డ్రైవింగ్ చేస్తుంది గణేష్. హాయ్. మా ముందు వెళ్తున్న బొలోరో కూడా మాతో పాటు లోడ్ అయింది. ఫ్రెండ్స్, మాతోనే బయలుదేరారు. కాకపోతే అది ఎక్కడికో తెలియదు, కానీ టైమింగ్ లోడే కదా, ఇక ఫాస్ట్గా పీక్కొని వెళ్తున్నాడు. నాన్ స్టాప్ ఇక వెళ్ళాలి కనుక తప్పదు ఇక మాకు ఈ వెహికల్స్కి. వచ్చేసరికంటేనే ఇక టైమింగ్ లోడు తెలిసిందే కదా ఫ్రెండ్స్. చెప్పిన టయానికి మనం అక్కడికి వెళ్ళిపోవాలి, టయానికి మార్కెట్కి. లేదంటే మనకి కిరాయిలు తగ్గిస్తామని అది అని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఇక అందుకనే ఇక వచ్చేసరికి వెహికల్స్ అన్నీ నాన్ స్టాప్ ఇక స్పీడ్గా వెళ్తూనే ఉంటాయి. పాపం టిఫిన్ చేయడానికి కానీ భోజనం చేయడానికి కూడా సరిగ్గా టైం ఉండదు వాళ్ళకి. అట్లానే అది బొలెరో అన్నగా ఇక వెళ్ళిపోతున్నాడు స్పీడ్గా. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రాయచోటి ఘాటు దగ్గరలో ఉన్నాము. ఎదురు కనిపిస్తున్న కొండే అనమాట రాయచోటి ఘాటు. రాయచోటి ఘాట్ అయితే వచ్చింది, కానీ మన బండికి చిన్న ప్రాబ్లం ఒకటి ఉంది. పికప్కి సంబంధించిన కాయిల్ ఒకటి పోయిందనమాట. దానివల్ల పికప్ ఏమి రావట్లేదు. ఘాట్ ఎక్కడానికి ఏమైనా ఇబ్బంది పడిద్దా అని ఆలోచిస్తున్నాం వెహికల్. ఎందుకంటే వెహికల్లో కూడా లోడ్ బాగానే ఉంది. 3.5 టన్ను ఉంది టమాటా లోడు. ఘాట్ అయితే దగ్గరకు వచ్చేసింది. చూద్దాం ఫ్రెండ్స్. మనతో పాటు వచ్చిన ఇంట్రా వెహికల్స్ కూడా 2 వెహికల్స్ మన బ్యాక్ సైడ్ ఉన్నాయి. చూద్దాం ఏమైనా ఇబ్బంది కలిగిద్దా లేదా అనేది. ఇప్పుడే స్టార్ట్ అయింది ఘాటు. మనకి పికప్ అయితే తగ్గిపోతుంది. పూర్తిగా ఫస్ట్ గేర్లోనే మూవ్మెంట్ ఉందన్నమాట. అది 80 స్పీడ్లోనే. ఇక పికప్ అనేది రావట్లేదు. ఎంత మనం ఎక్సలేటర్ పట్టుకున్నా ఆ కాయిల్ ప్రాబ్లం అనుకుంటా. ఇక ఇదే స్పీడ్లో రన్నింగ్ అవుతుంది బండి. రైట్ సైడ్ పైనుంచి దిగుతున్న వెహికల్స్ 2 లారీలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. వాళ్ళు లాంగ్ వెహికల్స్ కనుక కటింగ్ కోసం వాళ్ళు లెఫ్ట్లో రావాల్సింది రైట్లో ఉన్నారు. మన వెహికల్కి చూస్తే ఏమన్నా పికప్ లేదు కనుక వాళ్ళు ఆపోజిట్లో ఉన్నారు. చూసుకోవాలి ఎదురు వెహికల్స్ ఏమైనా వస్తున్నాయో మళ్ళీ స్లో చేసుకుంటే అక్కడ ఎక్కుతుందో లేదో కొంచెం టెన్షన్గా ఉంది. చూద్దాం. వెహికల్ అయితే పూర్తిగా పికప్ లేదు. సరిగా స్పీడోమీటర్లో 18 స్పీడే చూపిస్తుంది. మామూలుగా కాయిల్ అనేది ఉంటే పికప్ బాగుండేది. ఈ 2 లారీలు వచ్చేటప్పటికి లెఫ్ట్లో ఆపుకున్నారు కటింగ్ కోసం. మనం రైట్ సైడ్ నుంచి బయలుదేరామన్నమాట. ఎదురు లారీ అతను చూసుకొని ఆపుకున్నాడు. ఇప్పుడు మూవ్ అయ్యాడు. అన్నా థ్యాంక్స్ అన్న. ఓకే ఓకే థ్యాంక్స్ అన్న. అన్న కూడా మనం చూసి ఎదురు ఆపుకున్నాడు కనుక అన్నకి థ్యాంక్స్ చెప్పుకొని బయలుదేరాము. మన వెహికల్స్ అయితే మూవ్ అయ్యి మన ముందు వెళ్ళి, ఎందుకంటే మన వెహికల్ స్లోగా ఉంది కనుక. కొండ అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. మనం కొండ దిగుతున్నాం. ఎదురుగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సిమెంట్ లారీ. అది ఫుల్ వెయిట్ కనుక వెహికల్ చాలా ఇబ్బందిగా ఎక్కుతుంది. ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. వెదర్ అనేది చాలా బాగుంది. వాన పడేటట్టుంది. ఎదురు బస్సు చూడండి ఫ్రెండ్స్. ఎదురు నాకు వెళ్ళడానికి కూడా ప్లేస్ అనేది రాకుండా అసలు ఎట్లా వస్తున్నాడు. ఆర్టీసీ వాళ్ళు ఎట్లా వస్తే మిగతా వాళ్ళు ఎట్లా వస్తారు అనేది మనకు ఎట్లా చెప్పగలుగుతాం ఫ్రెండ్స్. వాళ్ళు సరిగా రావాలి కదా ఆర్టీసీ వాళ్ళు అనేవాళ్ళు. ఘాట్ అయితే దిగుతున్నాము. మన
వెహికల్కి అయితే బ్రేక్ ప్యాడ్లు నిన్న వచ్చేటప్పుడు షోరూంలో వేయించుకొని బయలుదేరాం ఫ్రెండ్స్. బ్రేక్ ప్యాడ్స్ కొత్త బ్రేక్ ప్యాడ్సే, కాబట్టి అదే పనిగా బ్రేక్ కొట్టుకొని ఉంటే హీట్ వస్తాయి కనుక కొంచెం ఇబ్బంది. అటైతే దిగేస్తున్నాము. మన ముందు కనిపిస్తుంది ఫ్రెండ్స్ వెహికల్, అది ఇంట్రా వెహికల్. అది మనతో పాటు లోడ్ అయింది, గుంటూరు వస్తుంది. అది మొత్తం 4 వెహికల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ గుంటూరుకి టమాటా లోడు. 3 నా వెహికల్తో కూడా కలిపి 3 వెహికల్స్ ఇంట్రా V30లు, ఒకటేమో ఇంట్రా V50 ఇందాక బ్యాక్ సైడ్ ఆగాడు టిఫిన్ చేయడానికి. మేము టిఫిన్ చేసేసి బయలుదేరాము రాయచోటిలో వెళ్తా ఉన్నాం. వెదర్ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు ఫ్రెండ్స్. బాగుంది, చాలా బాగుంది. ఘాట్లు స్లో ఇవి చాలా బాగున్నాయి. అన్న అయితే వెళ్తూ ఉన్నాడు. అన్న సింగిల్ డ్రైవర్ అనమాట. మేమైతే ఇద్దరం వచ్చాం. వచ్చేటప్పుడు కూడా అది టైమింగ్ లోడే, అందువలన ఇద్దరు డ్రైవర్లు వచ్చాం. మరి ఎదురు ఇంట్రా వెహికల్ అయితే అన్న ఏ లోడ్ వేసుకొచ్చాడో తెలియదు. వచ్చేటప్పుడు అన్న అయితే సింగిల్ డ్రైవరు. అన్న కనిపిస్తున్నాయి కదా బ్యాక్ సైడ్ బాక్సులు, అవి బ్యాక్ సైడ్ వెయిట్ ఎక్కువ అయితే ఆ బాక్సులు కూడా కొంచెం ముందుగా వేసి ఇందాక అడ్లు కట్టేశారు. మళ్ళీ మన వెనకమాల ఇంట్రా వెహికల్ అన్నాను అన్న. ఈ వెహికల్ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ అతను వెనకమాల డోర్ మీద లోడ్ ఎక్కువ వేసాడు. దానివల్ల ఏమైందంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర గొలుసులు ఆ వంకిలు అనేవి వంగిపోయినాయి. ఇక ఏం చేసామంటే ఆ వంకిల మీద మళ్ళీ తీసి ఆ బాక్స్ మళ్ళీ పైన వేయటం ఇబ్బంది అని చెప్పి మోగు తీసుకొని ఆ మోగుతో గట్టిగా డోర్ వంకిలకేసి లాగి కట్టేసేసేస్తున్నాం. ఆ అన్న అయితే ఆ వంకిలు వంగిపోయిన వాటిని గట్టిగా మళ్ళీ సరి చేస్తున్నాడు. నేనైతే మోగు కట్టేసేస్తున్నాను, ఎందుకంటే ఇక ఆ మోగు కట్టేసేస్తే ఆ బాక్సులు తీసే పని ఉండదు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర అయితే బాక్స్ ఒకటి పడిపోయింది ఫ్రెండ్స్, అది మళ్ళీ తీసి జాగ్రత్తగా మొత్తం పడిపోయిన టమాటాలన్నీ దాంట్లో వేసి మళ్ళీ బాక్స్ ప్యాక్ చేసి లోపల వేసి కట్టేసాం, మోకేసి కట్టేసాం. అయిపోయింది, మోకైతే గట్టి కట్టేసాము. ఇక ఎక్స్ట్రా ఉన్న మోకంతా పట్లలో తాడులో లోపల దోపేస్తున్నాం అనమాట. అయిపోయింది, బయలుదేరాలి. ఇది రెండోసారి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇతను మదనపల్లి ఊరు బయట ఆల్రెడీ ఆపాడు, ఎందుకంటే బ్యాక్ సైడ్ డోర్ మీద 2 లైన్లు వేసాడు బాక్సులు, టమాటా బాక్సులు. అందువలన ఎందుకంటే ఏమైందంటే బాగా వెయిట్ ఎక్కువ అయిపోయింది. అక్కడే వెయిట్ ఎక్కువ అయ్యి ఫ్రంట్ పోర్షన్లో వెయిట్ తక్కువ ఉండి బండి ఇబ్బందిగా ఉండి అక్కడే మార్చాం. ఆల్రెడీ అక్కడ బాక్సులు తీసేసాం. ఇక బయలుదేరి వస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు బద్వేల్ దగ్గరలో ఉన్నాం. బద్వేల్ దగ్గర చిన్న ఘాటి అనమాట ఇది. ఇప్పుడు టైం వచ్చేటప్పుడు 6:30 అయింది. ఈ చిన్న ఘాటే ఎక్కేస్తుంది ఇబ్బంది లేకుండా. మనకి అంత అది పికప్ కాయలిపోయినా ఇబ్బంది అనిపించలేదు ఫ్రెండ్స్, ఇంత లోడ్ వేసుకొని ఘాట్ ఎక్కడం. కాకపోతే లాంగ్ అయితే ఘాటు కొంచెం ఇబ్బంది పడేవాడినేమో, బండి ఇంజిన్ అది హీట్ వస్తా ఇబ్బంది పడేవాడిని. కాబట్టి కొంచెం ఘాటే కనుక ఇబ్బంది లేకుండా మూవ్ అవుతూ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే వదిలి చేరుకున్నాము. వదిలి ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే స్ట్రైట్ మనకి ఒంగోలు రూట్ వచ్చింది. మనం ఏమన్నా లెఫ్ట్ తీసుకొని ఇటు దర్శి రూట్కి వెళ్ళిపోతాం. దర్శి అక్కడ నుంచి అద్దంకి నుంచి మనం ఒంగోలు టు గుంటూరు ఇలా హైవే ఎక్కేస్తాం అనమాట. అక్కడ నుంచి కొంచెం సింపుల్గానే ఉండిద్ది మనకి వెళ్ళడానికి హైవే కనుక. ఇక ఇక్కడ తగ్గిన మన టైం అంతా అక్కడ స్పీడ్ పట్టుకుంటే సరిపోయింది మనకు, వెహికల్ టైం కలిసి వచ్చింది ఫ్రెండ్స్. దర్శికి అయితే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది, అసలు విపరీతంగా ఉంది వాన అయితే. మీకు ఫోన్లో అయితే లైట్ కనిపిస్తుంది, మాకైతే విపరీతంగా ఉంది. ఫుల్ గాలితో కూడిన వాన బాగా పడుతూ ఉంది. ఇప్పుడు డ్రైవింగ్ అయితే గణేష్ చేస్తున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేను తీసుకుంటాను ఇక డ్రైవింగ్. మొబైల్లో బాగా క్లారిటీగా ఉంటుంది చూస్తున్నారు ఫ్రెండ్స్. వర్షం అయితే ఎంత విపరీతంగా ఉందో. మాకు మదనపల్లి నుంచి వస్తున్న ఎక్కడ వాన అనేది లేదు ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ట్ అయింది, దగ్గరగా గుంటూరు దగ్గర రీచ్ అవుతున్నాం అనగా. చూస్తున్నారుగా వర్షం అయితే విపరీతంగా కనిపిస్తుంది. మాకైతే ఫోన్లో అయితే బాగా విజిబిలిటీ బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. విడిగా గ్లాస్లో నుంచి చూస్తున్న దానికన్నా బాగా కనిపిస్తుంది మొబైల్లో. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు కూడా రూట్ అనేది ఎట్లా ఉంది, డ్రైవర్లు ఎంత కష్టపడుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం ఒంగోలు టు గుంటూరు హైవే అయితే ఎక్కేసాము. మాటూరు దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారుగా వర్షం ఎట్లా పడుతుందో బ్యాక్ సైడ్ మిర్రర్లో. ఈ టైమింగ్ లోడ్ కనుక మనం ఎక్కడ ఆపుకోవడానికి లేదు, లేదంటే వర్షం పడుతుంది కానీ ఎక్కడైనా పక్కన ఆపేసుకొని
వెళ్ళే వాళ్ళం. కాకపోతే ఇది టైమింగ్లో ఆల్రెడీ ఇప్పుడు మనం 2ంటికి గుంటూరు చేరుకోవాల్సింది. టైం అయితే దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ లేట్గా ఉంది. ఎందుకంటే 2 సార్లు ఆ వెహికల్కి మనం బాక్సులు చేంజ్ చేసి ఒకసారి మళ్ళీ డోర్ ఊడిపోయిందని అట్లా ఆగాము కనుక ఒక హాఫ్ అన్ అవర్ టైం అంతా అక్కడే అయిపోయింది. ఫ్రెండ్స్, గుంటూరు అయితే రీచ్ అయ్యాము. వర్షం విపరీతంగా ఉంది, రోడ్లన్నీ కొంచెం వాటర్తో మునిగిపోయి ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి పాత గుంటూరు బాలాజీ నగరు. ఫుల్గా వర్షం పడిపోయి ఉంది. ఈ ఏరియా వచ్చేటప్పటికి వర్షం పడితే ఫుల్గా దాదాపు ఒక 1.5 feet వర్షంతో నిండిపోయిద్ది రోడ్లు కూడా. ఎందుకంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు బైక్ సగం వరకు మునిగిపోయింది అనమాట. ఆ రకం వర్షం పడింది ఈ ఏరియాలో. ఇది పాదగుంటూరు బాలాజీ నగర్ గాంధీ బొమ్మ సెంటర్, నల్ల గాంధీ బొమ్మ సెంటర్. మార్కెట్కి అయితే దగ్గరలో చేరుకున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ టైం మనం 2ంటికి చేరాల్సింది 2:40 అవుతుంది. మరి మార్కెట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారో తెలియదు. అరగంట లేట్గా వచ్చాం కనుక. మార్కెట్ బళ్ళన్నీ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవాళ సండే కనుక మార్కెట్ అంత రష్గా ఉండదు. మరి ఈరోజు వెహికల్స్ మనకి 2 వెహికల్స్ ఆర్డర్ పెట్టారని చెప్పారు వాళ్ళు. టమాటాలు వచ్చాం, మార్కెట్ అయితే చేరుకున్నాం. ఇది వచ్చేటప్పటికి గుంటూరు బస్ స్టాండ్ ఆపోజిట్ ఉండిద్ది మార్కెట్. ఇది మార్కెట్ దగ్గరికి అయితే చేరుకున్నాం. వాళ్ళు రైట్ సైడ్లో ఉన్నారు పట్ట. ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే అయిపోయింది. ఇంకా అక్కడ వెహికల్ పెట్టేసుకొని పట్టది మోకలో ఇప్పి చేసుకుంటే చాలు. ఇక మనం నైట్ జర్నీ చేసి వచ్చాం కదా కొనుక్కోవచ్చు. ఇదిగో ఫ్రెండ్స్, ఆ పక్కన కనిపిస్తుంది ఇంట్రా V50. ఇదేమన్నా నా వెహికల్ ఇంట్రా V30. వర్షం అయితే విపరీతంగా పడుతుంది, కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. షేబిలిటీ ఫ్రెండ్స్, వెహికల్ అయితే ఎర్లీ మార్నింగ్ అన్లోడ్ కాలేదు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ వెహికల్ రాలేదని చెప్పి మమ్మల్ని అన్లోడ్ చేయలేదు. ఈవినింగ్ 4-5కి అన్లోడ్ అయిద్దని చెప్పారు. ఇక మార్కెట్లో షాప్ ముందు పెట్టేసాం వెహికల్. ఇక్కడ బొలెరో వెహికల్ వచ్చేటప్పటికి ఈవినింగ్ 7:30 అట్లా అయింది. ఇంకా అన్లోడింగ్ మొదలు పెట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేప్పటికి టైం వచ్చేప్పటికి 9 అవుతుంది. ఇప్పుడు అన్లోడ్ అవుతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, మన ఇంట్రా వెహికల్లో నుంచి ఇది తెలంగాణ వెహికల్ అనమాట. ఈ వెహికల్ ఛత్తీస్గఢ్కి తీసుకెళ్తుంది. వాళ్ళ సొంత వెహికల్ అంట. లేదంటే మనమే డైరెక్ట్ ఛత్తీస్గఢ్ ఈ పాటికి దగ్గరలో వెళ్ళిపోయి ఉండేవాళ్ళం మార్కెట్కి. ఇక మొత్తం బాక్సులు అన్నీ దాంట్లోకి మారుస్తున్నారు. దాంట్లో మార్చేస్తే మనది అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది మాకు చాలా కావాలి ఫ్రెండ్స్. పాత వీడియోకి సపోర్ట్ చేసినట్టు ఈ వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకు ఈ వీడియోలో చేసిన తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే మీరు కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.